హాయ్ మా హాయ్ మా సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి. ఇక్కడ చూడండి, ఈ డిజైన్ నేను గీసి వేశానన్నమాట. ఈ లోపల మనము గళ్ళు వేసుకుందాము. మనము ఇది చూడండి, ఇక్కడ నేను ఈ కాడకు ముత్యం వేశాను. ముత్యం వేసి ఈ ముత్యం మధ్యలో మనము వైట్ సిల్వర్ కలరు ముత్యం కాబట్టి వైట్ జర్దోజీని వేశాను. ఒకటి వేశాను, మీకు చూపిస్తా ఎట్లా వేయాలనేది. ఒకటి వేసా ఇట్లా జర్దోజీ చిన్న చిన్న కట్ చేసుకొని దీని ముత్యం మిడిల్లో వేసుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ ఒకటి ఆకు లాంగ్ అండ్ షార్ట్ వేసి పెట్టాను. ఇటుపక్క వేసి చూపిస్తా మీకు. ఇక్కడ ఏం చేశాను చూడండి, 2 కాడలు ఉన్నాయి. ఇవి రింగ్స్. ఈ రింగుకు జర్దోజీ ఫస్ట్ గ్రీన్ కలర్ వేసి దానిపైన మళ్ళీ మనము జిగ్జాగ్ మోడల్ అని మనం వేసినాం కదా, జర్దోజీ తోటి థ్రెడ్ తోటి దాంతో జిగ్జాగ్ మోడల్లో నేను స్ప్రింగ్ వేసుకుంటూ వచ్చాను. ఇక్కడ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి లోపల మనకు ఇలాగా నేను పెద్దది మనకు స్ప్రింగ్ ఉంటుంది కదా లావుది, అది వేసా. ఇదంతా వేసి దానిపైన ఈ జర్దోజీ అనేది ఇలా వేసుకుంటూ వచ్చిన అడ్డం వేసుకున్నా. లాంగ్ అండ్ షార్ట్ కాదు, ఇది బటన్ హోల్ కాదు, ఒక స్ట్రైట్గా దించుకుంటూ రావడం అటుపక్క ఇటుపక్క. ఇప్పుడు ఇదింత చూపిస్తాను. మనకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను ముందే ఇది వేసి పెట్టాను అనమాట. దీని మిడిల్లో ఫిల్ చేసేది మీకు కొత్త రకంగా చూపిస్తాను నేను. ఈ 2 పెటల్స్ ఒక రకం ఉంటాయి, ఇదొక్కటి వేరే రకం ఉంటుంది. ఓకేనా. దీంట్లో నీకు జర్దోజీ బాక్సెస్ వచ్చి జర్దోజీ తోటి ముడి వర్క్ వస్తుంది. మళ్ళీ ఆ బాక్సెస్కి జాయింట్ కూడా కలర్ థ్రెడ్ వేద్దాం మనం. చూపిస్తాను మీకు ఎలా వేయాలనేది. ఇది ఒక మోడల్ బిట్ అనమాట. చూడండి, కొత్త మోడల్ బిట్. ఇప్పుడు ఫస్ట్ మనము ఇక్కడ చూడండి, స్ప్రింగ్ అన్నది నేను ఓకే ఏ స్ప్రింగ్ ఇక్కడ ఓకే ఇక్కడ తగిలిచ్చేద్దాం అడ్డం లేకుండా. మీకు చూపించాలి కదా, అందుకు థ్రెడ్స్ అన్నీ పెట్టాను అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇది ఈ స్ప్రింగ్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నా నేను. చూడండి, చిన్న చిన్నగా కట్ చేసినవి. అప్పుడు నేను మిగిలిపోయిన వర్క్ వేసేటప్పుడు ఇవి మిగిలినాయి అనమాట. దాంట్లో చిన్న చిన్నగా మనకు ఉంటాయన్నమాట. ఇవి ఫిల్ చేస్తున్నాయి ఇక్కడ నేను. మనం కావాలనుకుంటే చాలా చిన్నగా ఇట్లా చూడండి, చిన్న చిన్నగా ఉండేటివి తీసుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్నగా ఉండేటివి తీసుకొని వేయాలి అక్కడ. చూపిస్తా చూడండి. స్ప్రింగ్ తీసుకొని చిన్నది లోపల మనం స్ప్రింగ్ కానీ థ్రెడ్ కానీ మీరు ఏదైనా పెట్టుకోండి. ఓకేనా. మనము ఇలాగ స్ట్రైట్గా వేసి మళ్ళీ ముందుకు గొలుసు తీసుకోండి. ఇక్కడ మనకు మూల వచ్చింది కదా, షేప్ అన్నది చక్కగా రావాలన్నమాట. ఇలా వేసుకొని ముందుకు మళ్ళీ గొలుసు తీసుకోండి. మళ్ళీ ఇది స్ట్రైట్గా వస్తుంది, మిడిల్లో మనకి స్ట్రైట్గా వస్తుంది. ఇవన్నీ స్ట్రైట్గానే వేస్తున్నా, అంటే అడ్డం. ఇక్కడ ఒకటి మిడిల్లో మనకు చక్కగా ఉంది కదా, ఆ చక్కగా వచ్చేస్తుంది అన్నమాట ఇట్లాగా. ఇప్పుడు మనం ఇది మళ్ళీ అడ్డంగా ఉంది కదా, ఇలా నిలువుగా వేసుకుంటూ వెళ్తాం. అడ్డం అన్నమాట. లాంగ్ అండ్ షార్ట్ కాదు, ఏం కాదు, డైరెక్ట్గా మనం 1 by 1 తీసుకుంటూ గొలుసు తీసుకుంటూ ముందుకు వచ్చేస్తున్నాం అంతే. వేరే మోడల్స్ ఏం కాదు ఇవి. ఓకేనా.
వేరే మోడల్స్ అయితే కాదు, ఇది స్ట్రైట్గా వేసుకుంటూ వచ్చేదన్నమాట. మీరు శారీస్లో కానీ డ్రెస్సెస్లో కానీ పిల్లలకి గౌన్స్ ఫ్రంట్ ఫ్రంట్ బ్ర అదే బ్రెస్ట్ ఫ్రంట్ ఉంటుంది కదా, ఫ్రంట్ బ్రెస్ట్ దగ్గర మిడిల్లో పిల్లలకు వేసుకోవచ్చు మీరు గౌన్స్ మీద. అంటే రెడీమేడ్ ఉంటాయి, ప్లెయిన్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైనా అక్కడ ఫిల్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి బిట్స్ తీసుకొని వేసుకోవచ్చు అనమాట. అంటే రకరకాలుగా వేసుకోవచ్చు. మనం వేసిన కాకుండా కొత్త రకం బిట్ అనమాట ఇది. ఈ బిట్ మిడిల్లో వేసిన తర్వాత మీకు అర్థమవుతుంది, మిడిల్లో ఫిల్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఇది కొత్త రకం బిట్ అని. ఓకేనా? ఇలాగా స్ట్రైట్గా వేసుకోవాలి అంతే. మనము సపోర్టింగ్ గొలుసు తీసుకోవట్లేదు, లాంగ్ అండ్ షార్ట్ మాదిరిగా ఏం తీసుకోవట్లే. ఒక గొలుసు తీసుకున్నాక ముందుకు ఒక గొలుసు తీసుకొని మళ్ళీ అక్కడ ఒకటి వేసుకుంటూ వస్తున్నాం. కింద నుంచి వేసుకుంటే పైకి వస్తాము, పైనుంచి వేస్తున్నాం కాబట్టి కిందికి తీసుకుంటున్నాం గొలుసు. కింద నుంచి వస్తే ఇట్లా గొలుసు సైడ్కి తీసుకుంటూ వస్తాం. ఇప్పుడు పైనుంచి వస్తున్నాం కాబట్టి ఇట్లా లైన్గా గొలుసు తీసుకుంటూ వస్తాం అనమాట. అంతే. చూడండి, ఇట్లా వేసిన తర్వాత చిన్నగా ముందరికి గొలుసు తీసుకోవాలి, లాంగ్ తీసుకోవద్దు, మళ్ళీ గ్యాప్ వచ్చేస్తుంది మీకు. గ్యాప్ లేకుండా నీట్గా వేసుకోవాలి. గ్యాప్ ఉంటే మళ్ళీ బాగుండదు. ఇది లోపల మనం పెట్టిన థ్రెడ్ స్ప్రింగ్ ఏదైతే ఉందో అది మనకు కనిపిస్తుంది అనమాట. అందుకు మనము దగ్గరగా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని మనము దగ్గరగా వేసుకోవాలన్నమాట. ఇవి ఎంత ఉంది చూడండి, చిన్నగా ఇంత ఉంది, చిన్నగా ఇది స్ప్రింగ్ ఇంత చిన్నగా తీసుకోవాలన్నమాట. లోడింగ్ అంతా ఇదంతే. లోపల స్ప్రింగ్ పెట్టి లోడింగ్ చేస్తున్నాం, ఫిల్ చేస్తున్నాం అన్నమాట. స్ప్రింగ్ కనిపించకుండా మనము జర్దోజీని స్ప్రింగ్ చేస్తున్నాం. ఇది ఇంతకుముందు వేసి చూపించాం మీకు. ఎక్కడ అంటే మనం రెడ్ పూసలతో ఒక ఫ్లవర్ వేసి చూపించా కదా మీకు, ముందు వీడియోలో ఉంటాయి చూడండి. కొత్తగా చూసేవాడు వాళ్ళకైతే రెడ్ పూసలతోటి నేను పెటల్స్ ఒక 5 పెటల్స్ 4-5 పెటల్స్ రెడ్ పూస, నార్మల్ పూస అనమాట. దాంట్లో వేసా ఇది వరకు మనం కింద ఆ ఫ్లవర్కి కాడలకు ఫిల్ చేసామన్నమాట. ఇట్లా మళ్ళీ అదే మీకు చూపిస్తున్నాను. అంటే డిజైన్లో ఈ వర్క్ వేస్తేనే ఈ డిజైన్కు అందం అన్నమాట. లాంగ్ అండ్ షార్ట్ అవి వేస్తే ఈ మిడిల్లో ఉన్న దానికి లుక్ రాదు. అందుకు మనము ఇది చుట్టూ మనకు హైట్గా ఉండాలి. ఇది మిడిల్లో వేసే వరకు కొంచెం డౌనల్గా ఉంటుందన్నమాట. మనం ఇక్కడ స్ప్రింగులు కూడా కలర్స్ వాడుకోవచ్చు. లేదంటే ఒకటి చిన్న స్ప్రింగు, ఒకటి పెద్ద స్ప్రింగు. అంటే నిన్న చూపించా కదా మీకు, లాంగ్ స్ప్రింగు ఈ ఫ్లవర్లో ఫిల్లింగ్ చేసేది. ఆ స్ప్రింగ్ అయినా పెద్దదైనా వాడుకోవచ్చు మీరు. ఒకటి పెద్దది, ఒకటి చిన్న సైజు. అంటే కట్ చేయడం కాదు, నేను స్ప్రింగు లావ్ చెప్తున్నాను. ఓకేనా? స్ప్రింగు ఇది చిన్నది, మనము కొంచెం లావుదైనా వాడుకోవచ్చు. ఒకటిది రెండవి ఒకటిది, ఎట్లయినా వేసుకోవచ్చు. డిజైన్ మనకు మంచిగా కనపడాలి అన్నప్పుడు మనము ఏ విధంగా అయినా ఫిల్ చేసుకోవచ్చు. ఇది అర్థమైందా? ఇది ఇలాగా
లైన్గా ఫిల్ చేసుకుంటూ రావాలి. చూడండి తిక్కుగా ఉంది. అక్కడక్కడే వేసుకుంటూ రావాలి. దూరం వచ్చేసినాం అనుకోండి, లోపల ఫిల్ చేసినది మనకు బయటికి కనిపిస్తుంది అనమాట. అలా లేకుండా మనము ఫిల్ చేసుకుంటూ వచ్చేస్తాం. చాలా చిన్న చిన్నవి అనమాట ఇవి. మనము వేసుకుంటూ ఇది ఫిల్ చేసుకుంటూ వస్తాం. పెద్ద పెద్ద పెద్దగా వేసుకుంటే మనకు పైన స్ప్రింగ్ అనేది ఇట్లా లేసుకొని ఉంటుందన్నమాట. అలా లేకుండా మనకి దానికి స్ప్రింగ్ కానీ మనం పెట్టిన లోపల పెట్టిన స్ప్రింగ్ కానీ లేదంటే థ్రెడ్ కానీ దానికి అతుక్కొని ఉండాలన్నమాట. ఈ స్ప్రింగులు పైకి లేచి ఉండకూడదు. ఓకేనా? అప్పుడు మీకు లోపల పెట్టినది మనకు బయటికి కనిపిస్తుంది. వర్క్ నీట్గా ఉండదు, ఫినిషింగ్ నీట్గా ఉండదు. ఫినిషింగ్ నీట్గా ఉండాలి అంటే నిదానమైన పర్లేదు, మనము 1 బై 1 ఇలా వేసుకుంటూ వచ్చేయడమే. అర్థమైంది కదా ఇది ఎలా వేయాలనేది? ఇప్పుడు ఇది అయిపోయింది. ఇక్కడ ఒక 2 స్ప్రింగులు వేసుకుంటే చిన్నవి అయిపోతుంది. అయిపోయిందా? ముడి వేసేసుకుందాం. ఇక్కడ ముడి వేసుకొని కిందికి లాగుదాం. ఇప్పుడు ఇది వేద్దాం. ఓకేనా? స్ప్రింగ్ ఒకటి వేసా కదా నేను, ఇక్కడ కిందికి దించుకుంటాను. థ్రెడ్ పైకి పెట్టాను అనమాట, అడ్డం లేకుండా. ఇవి కూడా చూడండి చిన్న చిన్నగా కట్ చేసుకున్నా నేను. ఇవి కూడా ఓకేనా? ఇవి కూడా చిన్నగా కట్ చేసుకున్నా. ఇవి కూడా దీని మిడిల్లో వేసుకుంటూ వస్తాం. మళ్ళీ ఇక్కడ ఒకటి. మనకు ముత్యము పెద్దగా ఉంది కదా, థ్రెడ్ 3 వేసుకోండి, లేదా పైకి కిందికి లాగేయండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఒకటి. ఈ ముత్యానికి మిడిల్లో మనం స్ప్రింగ్ వేస్తున్నాం అంతే. వైట్ స్ప్రింగ్ వేస్తున్నాం, సిల్వర్ కలర్. చూడండి ఇలాగా 1 బై 1 వేసుకోవాలి.
మనము జడ వేసుకున్నప్పుడు జడకు పూలు పెడతాం ఇలాగా జడ పైన కదా, ఒక్కొక్క అల్లకానికి ఒక అలా అల్లుతాం కదా, అలానే ఉంటుంది ఇది కూడా అంతే. ఇది కూడా ఇక్కడ చూడండి. కింద సిల్క్ థ్రెడ్ వచ్చేస్తుంది. దీనికి పెట్టింటి కదా. ఓకే, మళ్ళీ ఈ థ్రెడ్ను కిందికి తీసుకుందాం. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎండింగ్. ఇక్కడ ముడి వేసేసుకుందాం. అయిపోయింది. ఇట్లా మనం కట్ చేసేసి ఇప్పుడు ఇది వేసేద్దాం, ఆకు వేసేద్దాం మనం. ఓకేనా. ఇప్పుడు దీన్ని థ్రెడ్ని కిందికి తీసుకుందాం. కిందికి తీసుకొని ఇప్పుడు ఈ ఆకు వేద్దాం. సిల్క్ థ్రెడ్ తోటి అది లాంగ్ అండ్ షార్ట్ వేద్దాం. ఓకేనా. తొందర అయిపోతుంది చూడండి.
ఇలాగా లాంగ్ అండ్ షార్ట్ మిడిల్లో సపోర్టింగ్ వర్క్స్ తీసుకుంటూ మనము ఇలాగా మనం ఇంతకుముందు చూపించాం కదా, మనము లీవ్స్ ఎలా వేయాలి అని అన్ని రకాల లీవ్స్ సపోర్టింగ్ వర్క్స్తో నేను ఇలా వేస్తున్నా. చూడండి, క్లియర్గా ముందు వీడియోలో ఉన్నాయి, చూడండి. ఓకేనా, మనం ముందే చూసి వేసాం కదా, దాంట్లో ఉంటుంది. ఇలా సపోర్టింగ్ గర్ల్స్తో లాంగ్ అండ్ షార్ట్ ఏదే. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు దీన్ని చుట్టూ గొలుసు వేసేద్దాం. ముడి వేసేద్దాం, అయిపోయింది. కిందికి లాగేద్దాం ఈ థ్రెడ్ని. అయిపోయింది. ఇది 2 ఆకులు వేసేసాం. ఈ ఆకు చుట్టూ మనము గోల్డ్ థ్రెడ్ అయినా వేసుకోవచ్చు. ఓకేనా, లేదా మధ్యలో స్ప్రింగ్ పెట్టేస్తాను, చూడండి. మిడిల్లో మనకి ఇదంతా మళ్ళీ ఇది వేసి చూద్దాం. దాంట్లో మనము మళ్ళీ స్ప్రింగ్ పెడతాము. నేను మళ్ళీ పెట్టి చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇక్కడ గ్రీన్ కలర్ది జర్దోజీ వేసాం కదా, ఇలా వేసి ఒక పూస అనేది లావు పూస చూడండి, ఇలా దించేసుకోవాలి. దించేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచే మనము స్ప్రింగ్ తీసుకొని ఇలాగా మళ్ళీ ఇక్కడి నుంచి రివర్స్ అనమాట స్ప్రింగ్. మీరు చూడండి, వి ఆకారంలో జిగ్జాగ్ మోడల్లో మనము ఇలా వెనక నుంచి ఇలా చూడండి, జిగ్జాగ్ మోడల్. ఇక్కడ ఒక గొలుసు పూస కిందికి తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ ఇక్కడ క్రాస్గా మళ్ళీ జిగ్జాగ్ మోడల్ మనం కుట్టాం కదా, అదే టైప్ అనమాట. చూడండి, ఇలాగ ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ
మళ్ళీ క్రాస్ జిగ్జాగ్ మోడల్ అనమాట ఇది. మనం థ్రెడ్ బదులు స్ప్రింగ్ వేస్తున్నాం అంతే. మళ్ళీ ఇలాగా అయ్యా అంతా ఊడిపోతాను. ఒకటి ఊడిపోతే అన్నీ ఊడిపోతాయి. ఇవి చిన్న చిన్నగా ఇదిగో ఇలాగా మళ్ళీ క్రాస్ ఇటుపక్క, మళ్ళీ ఇటుపక్క. దీని మీదనే మనము క్రాస్ క్రాస్ తీసుకుంటూ రావాలన్నమాట. ఓకేనా? లాస్ట్లో ఒకటి వేసేద్దాం, అయిపోతుంది. ముడి వేసేస్తే అయిపోయింది. ఇలాగా క్రాస్ క్రాస్గా చేసుకోవాలి. ఇది కొంచెం దూరం వచ్చింది, ఇది కొంచెం దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఈ మిడిల్లో స్ప్రింగ్ వేద్దాం. ఓకేనా? ఇట్లా క్రాస్గా స్ప్రింగ్ వేసుకుందాం. వేసుకొని మళ్ళీ సెకండ్ లైన్కి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటే లెవెల్గా వేసుకోవాలని ఏం లేదు. ఈ డిజైన్ అంతే, మనము స్ట్రైట్గా కాకుండా కొంచెం అటు ఇటు మెలికల్ మాదిరిగా వేసుకోవచ్చు. సరేనా? క్రాస్ క్రాస్ స్ట్రైట్గా ఉండాల్సిన పని లేదు. అయిపోయింది. ఇక్కడికి మళ్ళీ పైకి తీసుకొని మళ్ళీ కిందికి తీసుకొని మళ్ళీ ఇటు సైడ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇది దగ్గర కిందికి తీసుకున్నాం.
మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మనము పైకి తీసుకున్నాం థ్రెడ్ పైకి తీసుకొని మళ్ళీ కిందికి తీసుకున్నాం. మళ్ళీ మనం ఇక్కడ ఒకటి చిన్నది ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఎడ్జ్లో అయిపోయింది. మళ్ళీ కిందికి లాగేద్దాం. ఇప్పుడు దీంట్లో థ్రెడ్తో వేస్తాం క్రాస్ దీని మిడిల్లో మనకు స్ప్రింగ్తో మనకు ఇది ముడి కొట్టు వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీనికి మనము థ్రెడ్తో మనము ఇంటూ ఆకారం వేసుకున్నాం. ఇవి కలిసినాయి కదా, ఇక్కడ కలిసిన చోట ఏం చేయాలంటే ప్లస్ గుర్తు మాదిరిగా మనము థ్రెడ్తో వేసుకోవాలి. చూడండి, ఇలాగా లాగేసుకోండి థ్రెడ్ని పైకి. ఎందుకంటే మళ్ళీ మనకు లేట్ అవుతుంది కదా. నేను ఇది వేసి చూపించానా మీకు? లేట్ అవుతుంది, వేసి చూపిస్తా. చూడండి, ఒక 2-3 వేసి చూపిస్తాను. ఇది జాయింట్ అయిన దగ్గర మనం ప్లస్ మాదిరిగా కుట్టుకుంటాం అన్నమాట. పైనుంచి ఒకటి, కింద అడ్డం ఒకటి, నిలువు ఒకటి. ప్లస్ అంటే మనకు సింబల్ ప్లస్ ఉంటుంది కదా, ప్లస్ సింబల్ మాదిరిగా అనమాట. ఇది ఇక్కడ చూపిస్తా చూడండి, ఇది ఇలాగా. కొంచెం మనము మీకు అర్థమవుతుంది కదా. ఇది నిదానంగా చూడండి మా వీడియో, ఓకేనా? నేను వీడియో అయిపోతుందని స్పీడ్గా వేస్తున్నాను, మీరు నిదానంగా చూడండి, అర్థమవుతుంది. ప్లస్ సింబల్ మాదిరిగా మనము ఈ కలర్ థ్రెడ్ను దించుకుంటాం అన్నమాట. ఇక్కడ చూపిస్తా చూడండి, ఇదిగోండి ఇలాగా పైకి లాగేసుకోండి. పైకి లాగేసుకొని మళ్ళీ ఇటుపక్క నుంచి చెప్పినా కదా ప్లస్ సింబల్ అని, మళ్ళీ ఇక్కడ ఇటుపక్క నుంచి మళ్ళీ ఇటుపక్కకు అనమాట. ఆ జర్దోజీలు ఎక్కడైతే ఇంటూ మాదిరిగా మనకి కలిసినాయో అక్కడంతా ప్లస్ సింబల్ మాదిరిగా ఈ థ్రెడ్ని తీసుకోవాలి, అంతే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇలాగా
పైకి తీసుకోవడం, కిందికి లాగేయడం అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి మీరు మామూలుగా సూదితో అయినా దించేసుకోండి. ఊకే అటుపక్క ఇటుపక్క ప్లస్ సింబల్ మాదిరిగా, అదైతే ఈజీ అవుతుంది మీకు. నార్మల్ సూదితో ఇలాగా ప్లస్ సింబల్ మాదిరిగా తొందరగా దించేసుకోవచ్చు. లేదా దీంతోనే మనం చూపించే వీడియో లెంత్ ఎక్కువైతుందని నేను స్పీడ్గా చూపిస్తున్నాను. దీంతో కూడా మనము ఈ క్రోషా సూదితో కూడా మనం నీట్గా వేసుకోవచ్చు. చూడండి, ఆ జర్దోజీ ఎక్కడైతే మనకు కలిసిందో అంటే ఇంటూ ఆకారంలో ఇట్లా బాక్సెస్ మూలల దగ్గర మనం ప్లస్ సింబల్ వేసుకోవాలి థ్రెడ్తో, అంతే. సిల్క్ థ్రెడ్తో వేస్తున్నాను అంతే. ఓకేనా, అర్థమైందా? ఎందుకంటే అక్కడ మనకి కలర్స్, బ్లౌజ్ కలర్స్, శారీస్ కలర్స్ ఏమైనా ఉంటాయి కదా, ఆ థ్రెడ్ యూజ్ చేసుకోవచ్చు దీని మిడిల్లో. కొంచెం మీరు లేయర్స్, నేను 2 లేయర్స్ తీసుకున్నాను చిన్నగా కనిపించాలని. లేదు మాకు బ్రాడ్గా కనిపించాలి అనుకుంటే మీరు కొంచెం 3-4 లేయర్స్ కూడా తీసుకోవచ్చు. చూడండి, కలర్ కనిపిస్తుంది కదా, నేను వేసి చూపిస్తాను. చూడండి, ఇటుపక్క ఇది వేసేసాను అంతా. ఇటు చూడండి, ఇటుపక్క ఇలా ఇంటూ ఆకారంలో వేసా. ఇప్పుడు ఇటుపక్క వేసి చూపిస్తూ చూడండి. మనము బాక్స్ మోడల్లో ఇలా థ్రెడ్ ఎక్కించి దించుకోవాలి అంతే. కొంచెం లోపలికి తీసుకుంటే మనకి థ్రెడ్ అనేది నీట్గా వస్తుంది. కొద్దిగా లోపలికి దించుకోండి ఇలా. మళ్ళీ ఈ మూలకి బాక్సులు అనమాట, బాక్సెస్. మనమేం లైన్స్ వేసుకోవాల్సిన పని లేదు. ఇదేం పెద్ద డిజైన్ ఏం కాదు కదా. అంటే నేనేమంటున్నా అంటే పెటల్స్ చిన్నగా ఉన్నాయి కదా, పెద్దగా ఉంటే మనము లైన్స్ వేసుకోవాలి నీట్గా. చిన్నగా ఉన్నాయి కదా ఆకులు, ఇవి చిన్నగా ఉన్నందుకు మనం అక్కడక్కడే వేస్తాం అనమాట. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ అయిపోయింది కదా. మళ్ళీ ఇక్కడ నుంచి క్రాస్, మనకు బాక్సెస్ కావాలి కదా, ఇలా క్రాస్ అనమాట, క్రాస్ బాక్సెస్ అనమాట. ఇలాగా మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు పక్క దించుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఈ మూలకు అనమాట. అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఈ థ్రెడ్ను వేరే చోట ఎక్కించి దించేద్దాం. మళ్ళీ వేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు దీని జాయింట్కి మనము స్ప్రింగ్ వేద్దాం. ఆ జాయింట్లకి థ్రెడ్ వేసాం కదా, ఇప్పుడు వీటికి ఏం చేయాలి, స్ప్రింగ్ వేయాలన్నమాట మనం. చూడండి, ఇక్కడ చిన్న స్ప్రింగ్ తీసుకొని ఈ రెండిటికి ఇక్కడ ఇలాగా చూడండి, ఒక్క లైనే, వేరే ఏం లేదు. ఒకటొకటి దించుకుంటూ రావాలి. ఇప్పుడు వీటికి ఇక్కడ జర్దోజీ కలిసిన చోట ఎలాగైతే థ్రెడ్ వేసామో, ఇవి రెండు థ్రెడ్ ఇంటూ ఆకారం వచ్చిన చోటంతా మనము ఈ జరీ అనేది
నింపుకుంటూ వస్తాం. ఇది ఇక్కడి నుంచి ఇంత. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ. ముడి వేయొద్దండి. థ్రెడ్ పైకి కిందికి తీసుకోండి అంతే. ఓకేనా? చిన్న చిన్నవి తీసుకోండి. ఈ 2 కలిసిన చోట నిలువుగానే వేసుకోండి. ఇది నిలువుగానే ఉంది కదా, మనము నిలువుగానే వేసుకుందాం. ఇక్కడ నిలువే. మళ్ళీ ఇక్కడ నిలువే. చూడండి, జర్దోజీ నేను ఊగా దింపుతున్నాను, తీసుకుంటున్నాను, ఏం చేయట్లేదు దాన్ని. ఇక్కడ చిన్నది, చిన్న చిన్నవి అన్నమాట, తీసుకొని ఇలా వేయడమే. ఇప్పుడు ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు డబల్ తీసుకొని మనం పైకి కిందికి దించుకోవడమే. అయిపోయింది ఇది. ఓకేనా? ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ వీటికి కూడా ఇలా దించేసుకోవడమే. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఇలాగ. మళ్ళీ ఇక్కడి నుంచి ఇలాగ. ఎక్కడైతే రెండు మనకి ఇంటూ ఆకారంలో వచ్చినాయో అక్కడక్కడ మనము జర్దోజీ దింపేస్తాం. పైన మిడిల్లోది ఎట్లయితే మనం థ్రెడ్తో జాయింట్ చేసామో ఇది కూడా అట్లా జాయింట్ చేసేస్తాం అన్నమాట. దేంతో జాయింట్ చేస్తాం? స్ప్రింగ్తో మిడిల్లో. ఓకేనా? నిలువైనా వేసుకోండి, అడ్డమైనా వేసుకోండి. ఓకేనా? చూడండి, అయిపోయింది బిట్టేది. ఇక్కడ మోతీ దించుతున్నాను, చూడండి. లాస్టింగ్ మోతీ దించేస్తున్నాను.
చూడండి ఇక్కడ ఒక మూతి. కొత్తగా ఉంటుంది బిట్టు. లేట్ అయినా నిదానమైనా చూడండి. ఓకేనా? మీకు నచ్చింటే ఈ బిట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇలాంటివి కొత్త కొత్తవి మీకు డిజైన్స్ చూపిస్తూ ఉంటాను నేను. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే కొత్త మోడల్స్ చూపిస్తున్నాను జర్దోజీ వర్క్లో. ఇది చూపించినారా ఎవరైనా? చూడండి. మూతీసి పెట్టేస్తే బిట్టు బాగుంది. దీంట్లో నేను జర్దోజీ కూడా దింపాను నేను. చూడండి జర్దోజీ మామూలుగా లాంగ్ అండ్ షార్ట్తో లాస్ట్ వన్ మూతి అయిపోయింది. అయిపోయింది. చూడండి ఇక్కడ ఒకటి దించుతాం మిడిల్లో. ఇక్కడ ఒకటి దించుతాం. మళ్ళీ ఎడ్జ్లో బాగుండదు, అది కంప్లీట్గా ఉండదు అనమాట. ఇన్కంప్లీట్గా ఉంటుంది అది మళ్ళీ. చూడండి అయిపోయింది. మనము నీట్గా వేసాం. ఇక్కడ చూడండి ఇది థ్రెడ్ ఇలాగా వేసాం. థ్రెడ్ వచ్చినప్పుడు జర్దోజీ దించుతాము రివర్స్. ఇక్కడ జర్దోజీ వచ్చినప్పుడు థ్రెడ్తో ప్లస్ ఆకారం వేసుకున్నాం జాయింట్ దగ్గర. ఇక్కడ జాయింట్ దగ్గర స్ప్రింగ్ని దించాం నిలువుగా. ఇక్కడ చూడండి ఇక్కడ జర్దోజీ అనేది చిన్న చిన్నవి తీసుకొని పైనుంచి వేసుకుంటూ రావాలి. లాంగ్ అండ్ షార్ట్ మాదిరిగా చిన్న చిన్నవి అక్కడక్కడే వేసుకుందాం. చూడండి ఇట్లా తీసుకొని ఫస్ట్ మళ్ళీ సపోర్టింగ్ హోల్స్ తీసుకొని మళ్ళీ కొంచెం పైకి రావాలన్నమాట. మనం లాంగ్ అండ్ షార్ట్ వేసాం కదా, అలానే చిన్న చిన్నవి తీసుకోండి. ఇలాగా చిన్న చిన్నవి తీసుకొని వేయండి, వంపుగా వస్తుంది. అయిపోయింది. మనము ఈ ఆకుల చుట్టూ జర్దోజీ అయినా వేసుకోండి, లేదా కట్ బీడ్స్ అన్నా వేసుకోండి, షైనింగ్ ఉంటుంది. ఓకేనా? ఇట్లా జర్దోజీ కూడా గొలుసు వేసుకోవచ్చు.
చూడండి. ఇప్పుడు నీట్‌గా కనిపిస్తుంది మనకు వర్క్ అనేది. ఇప్పుడు దీని చుట్టూ వేద్దాం. ఇప్పుడు ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది చూడండి. మనము ఇక్కడ స్ప్రింగ్ వేసాము, కానీ అది లోపలికి వెళ్ళిపోయింది. ఇంకోటి వేద్దామా? కనిపిస్తుంది బాగా ఇక్కడ. ఇక్కడ కూడా ఒకటి వేద్దాము. ఇక్కడ కూడా లోపలికి వెళ్ళిపోయింది ఇది. ఇంకోటి పైన వేద్దాం. చూడండి. ఇప్పుడు బిట్ కంప్లీట్‌గా అయిపోయింది. ఇది బిట్టు. మీకు నచ్చిందా ఈ బిట్టు? చూడండి నీట్‌గా. ఏమంటే దీంట్లో పని ఎక్కువ ఉంటుంది వేయడం. అందుకే నేను వీడియో స్టాప్ చేసి మీకు లెంత్ ఎక్కువైతుందన్నట్టు నేను స్టాప్ చేసి వేసి చూపించాను. లైవ్‌లోనే వేసాననమాట. లైవ్ మీకు స్టాప్ చేసి చూపించాననమాట. నేను వేసుకుంటూ. ముందే వేసి వేయలేదు. ఇప్పుడిప్పుడు డిజైన్ అనుకోని మీకు కొత్త డిజైన్ చూపించాలనుకోని చూపిస్తానమాట. ఓకేనా? మీకు నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా. ముందు కొత్త కొత్త మోడల్స్ చూపిస్తాను మీకు. నిదానంగా చూపిస్తాను, నీట్‌గా చూపిస్తాను. ఓకేనా? మీకు అర్థమయ్యేటట్లే నేను చెప్తూ వేసుకుంటూ వెళ్తాను. ఓకేనా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అమ్మా? ఓకేనా? నచ్చిందా మీకు బిట్టు ఇది? సరే అయితే. బాయ్.